వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే విజయనగరం జిల్లా మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నడిపేన శ్రీనివాసరావు వారి కుమార్తె మాజీ ఏఎంసీ చైర్మన్ శశి భార్గవి ఆదివారం జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి పార్టీతో జాయిన్ అయిన తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా నేతలు మహిళా కార్యకర్తలు పాల్గొని వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. సంక్రాంతి కొత్త సంవత్సరం అన్నీ కూడా ఈరోజు విజయనగరం నియోజకవర్గంలో వచ్చింది. మనం అందరం కూడా చూస్తున్నాం. ఈ ప్లేస్కి వచ్చేసరికి నేను ఒక ఉద్వేగానికి గురయ్యాను. ఎందుకు అంటే గత కాలం జ్ఞాపకం వచ్చింది. బహుశా కొంతమందికి ఇక్కడ ఉన్న వాళ్ళు తెలుస్తుంది. రవితేజ కానీ, చక్రవర్తి కానీ, మన సతీష్ కానీ, వీళ్ళందరికీ పోరాట యాత్రలో. అలాగే విజయనగరానికి ఇంకొక చరిత్ర కూడా ఉంది. అంటే ఇదంతా జనసేన చరిత్ర. ఆ రోజు పోరాట యాత్రలో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. చాలామంది జన సైనికులు నెమరు వేసుకుంటారు ఈ అనుభూతి. ఇక్కడతో ఆగలేదు మిత్రమా, ఈ మజిలీ ఇంకా ఎంతో ప్రయాణం చేయవలసి ఉంది. మనం ప్రయాణం చేయవలసినటువంటి గమ్యం ఇంకా చాలా ఉంది. అది అంతా కూడా మనం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని ఈ పార్టీ బలోపేతానికి పనిచేయవలసినటువంటి అవసరం. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్ర బస్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటం ఝాన్సీ రవీందర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశానికి గొప్ప నాయకులను తయారు చేసింది, సంక్షేమానికి పేరు అని కొనియాడారు. అవకాశాలపై నిరుద్యోగ, మహిళా, పేదల సంక్షేమానికి పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. జనగామ జిల్లా కేంద్రంలో జనగామ జిల్లా డిసిసి అధ్యక్షురాలు ధన్వంతి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరి సమక్షంలో జరుపుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం. ఇది మాకు గొప్ప అవకాశం. ఎందుకంటే మేము వచ్చినటువంటి సందర్భం వేరు. ఇక్కడ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు డిసిసి అధ్యక్షురాలు గారికి, అట్లాగే కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. గారు, రాజీవ్ గాంధీ గారు, సోనియమ్మ, అదే బాటలో రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు మరి దేశం కోసం ముందుకొస్తున్నారు. వారి చరిత్ర గురించి తెలుసుకోవాల్సిన అవసరం యువతకు ఉందని చెప్పేసి నేను. ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారక్క జాతర ఆసియా ఖండంలో 2వ అతిపెద్దది. చిలకలగుట్టు నుండి ములుగు వరకు విస్తరించిన ఈ అభయారణ్యం భక్తులను ఆకర్షిస్తుంది. కానీ అభివృద్ధి పనుల కారణంగా పెద్ద వృక్షాలను కూల్చివేయడంతో అడవి అందం కోల్పోతోంది. భక్తులు జాతరలో రాబోయే కాలంలో ఒక్క చెట్టు కూడా మిగిలే ప్రసక్తి లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరు వసంతపేటలో హిందూ సమ్మేళనం ఘనంగా నిర్వహించబడింది. ప్రముఖ వ్యాపారవేత్త సివి సుబ్బారావు, న్యాయవాది సివి సురేష్ హిందూ ధర్మం, ఆచారాల ప్రాముఖ్యతను వివరించారు. హిందూ ఆధ్యాత్మిక గురువులు విధానాలను వివరించగా దేశ విదేశీ భక్తులు హిందూ సంప్రదాయాలను గౌరవించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్స్, ప్రముఖులు, హిందూ ధర్మకర్తలు, ప్రజానాయకులు పాల్గొన్నారు. మహాభారతం మనకు ధర్మం అధర్మాల తేడా చెప్పింది. భగవద్గీత మనకు కర్తవ్యాల భావన నేర్పింది. హిందూ ధర్మం ఎప్పుడు వెనకబాటుదనాన్ని బోధించలేదు. విజ్ఞానం, చర్చించడం, పరిశీలించడం ధర్మంలోనే జీవించాలి.
ఉపన్యాసించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందువల్ల నేను కేవలం యువతకు సంబంధించి కొన్ని విషయాలు చెప్పగలుగుతున్నాను. యువతి చేతుల్లో ఈ దేశ భవిష్యత్తు ఉంది. టెక్నాలజీ, ఆధునిక విద్య ఎంత అవసరమో మన సంస్కృతి కూడా అంతే అవసరం. మూలవాళ్ళు మర్చిపోయినా వెలిగండ్ల మండలంలో వైసీపీకి షాక్ తగిలింది. ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి నేతృత్వంలో 160 కుటుంబాలు, మండలం ఎంపీపీ రామన మహాలక్ష్మి, వైస్ ఎంపీపీ ఎర్రబోయిన భారతి, సీనియర్ నాయకుడు నాగూర్ యాదవ్, మాజీ జడ్పీటీసీ రామన తిరుపతిరెడ్డి, కోటాలపల్లి సర్పంచ్ భాస్కర్ రెడ్డి పార్టీ కండువా కప్పి టీడీపీలోకి చేరారు. పల్లాల, కేలం, ముత్తిరెడ్డి, దొడ్డా నేతలు పాల్గొన్నారు. ముఖ్య అతిథులైనటువంటి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారికి, అదేవిధంగా వెలిగండ్ల మండల టీడీపీ మండల స్థాయి నాయకులకు, ఈ కార్యక్రమాన్ని కొట్టేసినటువంటి గ్రామ స్థాయి నాయకులకి అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా మా గ్రామం నుంచి మాతో కలిసి పనిచేస్తూ ఈరోజు మా మీద గౌరవంతో అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన ఆర్యవైశ్య వ్యాపారస్తులపై పొదిలి ఎస్ఐ వేమన అమానుష దాడికి నిరసనగా ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య జర్నలిస్టుల సంఘం ఏర్పాటు చేసిన బంద్కు మద్దతు తెలిపింది. సంఘం పేర్కొంది, వ్యాపారస్తులకు చట్ట సహాయక హక్కులు లభించాలి, పోలీసుల అతి దాడిని తీవ్రంగా ఖండిస్తూ సమాజంలో న్యాయం నిలిచేలా చర్యలు తీసుకోవాలని హామీ ఇచ్చింది. రాజేంద్రనగర్లో జన చైతన్య ఫేజ్ 2 ప్రాంతంలో కొత్తగా పెళ్లైన జంటలో నిన్న రాత్రి ఐశ్వర్య గుండెపోటుతో మృతి చెందింది. ఇంటికి చేరిన కాసేపటికే ఫిట్స్ కారణంగా కుప్పకూరిన ఐశ్వర్యను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు మృతిగా నిర్ధారించారు. ఐశ్వర్య తల్లిదండ్రులు అల్లుడు రాజు తమ కూతుర్ని చంపారని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాపట్ల నియోజకవర్గంలోని మహిళలు బీసీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చిన ఉచిత కుట్టు శిక్షణకు సర్టిఫికెట్లు అందని విషయంపై కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా చేశారు. గత 6 నెలల క్రితం శిక్షణ పొందిన వారు మిషన్లు పంపిణీ కాకపోవడాన్ని, సర్టిఫికెట్లు ఇవ్వకపోవడాన్ని లెక్కించమని కలెక్టర్ వినోద్ కుమార్ కు వినతిపత్రం సమర్పించారు. సిఐటియు నాయకులు శరత్ మహిళలకు న్యాయం చేయాలని హెచ్చరించారు. మహిళల్ని కుట్టు మిషన్లు ఉచితంగా కుట్టు మిషన్ నేర్పించి మిషన్లు ఇస్తామని చెప్పేసి
బీసీ కార్పొరేషన్ వాళ్ళు 4 నెలలు శిక్షణ ఇచ్చి మహిళలు ఏ పని చేసుకోలేకుండా శిక్షణ ద్వారా ఈ కుట్టు మిషన్లు ఇచ్చి ఉపాధి కల్పిస్తామని చెప్పేసి నమ్మించి 4 నెలలు వాళ్ళకి ఉచితంగా కుట్టు మిషన్లు నేర్పించి వాళ్ళకి సర్టిఫికేట్లు ఇచ్చి మీకు ఉపాధి కల్పిస్తామని చెప్పేసి నమ్మబలికి ఇప్పటికి నేర్చుకున్న తర్వాత సర్టిఫికేట్ ఇవ్వలేదు, కుట్టు మిషన్లు ఇవ్వలేదు, ఇవ్వకపోగా వాళ్ళకి ఉపాధి కూడా కల్పించకపోగా వాళ్ళని నష్టపరిచి ఇప్పటికి 6 నెలలు కావస్తుంది. ఎలాంటి సమాధానం లేదు. అడుగుతుంటే అధికారులు అడుగుతుంటే మీరు ఎవరు పెట్టారు ఎక్కడ పెట్టారో మాకు తెలియదని చెబుతున్నారు. బీసీ కార్పొరేషన్ వాళ్ళని అడుగుతుంటే మేము కాదు పైనుంచి రావాలని చెబుతున్నారు. బీసీ కార్పొరేషన్ ద్వారా కుట్టు మిషన్లు ఉచిత కుట్టు మిషన్లు వెంటనే వర్ధిల్లాలి మహిళల ఐక్యత, వర్ధిల్లాలి మహిళల ఐక్యత. బాపట్లలో శ్రీ నవచైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు శీలం వెంకటేశ్వర్లు బీసీల సమస్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చట్టసభల్లో బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం బాధాకరమని, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, బీసీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని, బీసీ హాస్టళ్లలో ప్రత్యేక వసతులు కల్పించాలని, పారిశ్రామిక రంగంలో 50% సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్కు అందజేశారు. నవచైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడిని చేరాల. ముఖ్యంగా మిత్రులారా, బీసీలకు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి అన్యాయం జరుగుతూనే ఉంది. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ కానీ, తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ అన్ని పార్టీలు కూడా బీసీలకు అన్యాయం చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా బీసీలకు రిజర్వేషన్లు లేకపోవడంతో రాజకీయాల్లో చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతుందని గత 2 నెలలుగా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తున్నాం. ఇటీవలే మొన్న నవంబర్ 22వ తారీఖున ధర్నా చౌక్లో విజయవాడలో ధర్నా నిర్వహించాం 400 మందితో. అయితే ముఖ్యంగా బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అలాగే తక్షణమే బీసీలకు కూడా 50% గతంలో ఉన్నట్టుగానే రిజర్వేషన్లు కల్పించాలి. అలాగే పారిశ్రామిక విధానంలో కూడా 50% రాయితీలు కూడా కల్పించాలి. అనేక బీసీ కులాలు వెనుకబడి ఉన్నాయి. రాజ్యాధికారంలో భాగం కావాలి. చట్టసభల్లో బీసీ ప్రతి కులం వాళ్ళు కూడా అడుగు పెడితేనే ఆ వెనుకబడిన జాతులకు న్యాయం జరుగుతుంది. బలమైన నమ్మకంతోనే నవచైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడిని చేరాల. ముఖ్యంగా మిత్రులారా, బీసీలకు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి అన్యాయం జరుగుతూనే ఉంది. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ కానీ, తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ అన్ని పార్టీలు కూడా బీసీలకు అన్యాయం చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా బీసీలకు రిజర్వేషన్లు లేకపోవడంతో విజయనగరం టౌన్ సీఎంఆర్ జంక్షన్ వద్ద రైల్వే బ్రిడ్జిపై రాజస్థానీ వాసుడు విక్రమ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వ్యక్తి స్థానికంగా ఎలక్ట్రానిక్ షాప్ నడుపుతుండేవాడు. ఈ రోజు ఉదయం 8 గంటలకు రైల్వే పోలీసులు సమాచారం అందుకున్నట్లు తెలిపారు. ఆత్మహత్యకు కారణాలు ఇప్పటికీ తెలియరాదు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి పూర్తి వివరాలు సేకరిస్తున్నామని పేర్కొన్నారు. సంజీవ్ గారికి వెళ్ళిపోలా ఇన్సూరెన్స్ చేయాలా మన న్యూస్ సాక్షి కొంచెం డిస్కార్ కొట్టాలి. అది కలుజువ్వలపాడు గ్రామంలో మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి తర్లుపాడు మండలంలోని మేకలవారిపల్లి టోల్ ప్లాజా వద్ద ఉన్న ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ను సందర్శించారు. పార్క్లోని కార్యకలాపాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు తెలిపారు. పరిశ్రమల అభివృద్ధి, సౌకర్యాల సమన్వయం, ఉద్యోగ అవకాశాల పెంపుకు సూచనలిచ్చిన ఈ సందర్శన ముఖ్యంగా పారిశ్రామికవేత్తలకు ఉపయోగపడే విధంగా జరిగింది. ల్యాండ్ లెవెల్ చేయించింది అది ప్లాట్ ఎవరు చేస్తుంటే వాళ్ళు చేస్తారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ అత్తాపూర్ పరిధిలో నిత్యశ్రీ అనే 3 ఏళ్ల పాప వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడింది. ఆమె ముఖంపై 18 కుట్లు పడ్డాయి.
ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా అధికారులు పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ కుక్కల నియంత్రణపై చర్యలు తీసుకోవాలని స్థానికులు అన్నారు. కాడతారా చూసి అన్న చూసి కింద 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 ఆడు చాలు నెట్టే చిన్న 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 కాడతారా చూసి అన్న చూసి కింద 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 ఆడు చాలు నెట్టే చిన్న 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 గవర్నమెంట్ మనం పెట్టించిన బోర్డు అని చెప్పండి. మేము పెట్టుకున్నాము ఏమన్నా ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ఎన్నికలు బాపట్లలో కోలాహలంగా జరగనున్నాయి. అసోసియేషన్ నాయకుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉద్యోగస్తుల సమస్యలు తీర్చడానికి ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ కృషి చేస్తుందన్నారు. తమ ప్యానెల్ అభ్యర్థులను గెలిపించాలంటూ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో గుంటూరు, కృష్ణా జిల్లాల అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. స్థానిక ఎన్జీఓ హోంలో ఈ ఎన్నికలు జరగనున్నాయి. శ్రీకాకుళం జిల్లా పలాసలో కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదనలు రద్దు చేయాలని, బలవంతపు భూసేకరణ ఆపాలని కోరుతూ జనవరి 7 నుండి 13 వరకు గ్రామాల్లో మా ఊరు మా భూములు కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేయాలని, జనవరి 14వ తేదీన అన్ని గ్రామాల్లో ప్రతిపాదిత కార్గో ఎయిర్పోర్ట్ పత్రాలను భోగి మంటల్లో వేసి దహనం చేయాలని కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షులు కొమర వాసు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గోవిందరావు తదితరులు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు జుత్తు భూపతి, పౌర హక్కుల సంఘం నాయకులు పత్రి దానేషు, నల్ల పరశురాం తదితరులు పాల్గొన్నారు. కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదన రద్దు చేయాలని, బలవంతపు భూసేకరణ ఆపాలని కోరుతూ గత సుమారుగా సంవత్సరం పైబడి వివిధ రకాల ఆందోళన పోరాటాలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు అందులో భాగంగానే రేపు జనవరి 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు అన్ని గ్రామాలలో మా ఊరు మా భూమి మేము కాపాడుకుంటాం, ఎట్లాంటి ప్రలోభాలకు కానీ ఏది చేసినా లొంగేది లేదు, మా భూమిని మేము కాపాడుకుంటాం, మా ఊరిని మేము కాపాడుకుంటామని అన్ని గ్రామాల్లో కూడా ప్రతిజ్ఞా కార్యక్రమాలు చేయాలని చెప్పి కార్గో ఎయిర్పోర్ట్ కమిటీ నిర్ణయించింది. మీరు కాకినాడలో ముగ్గురు బలి తీసుకొని అక్కడేమో 2020 ఎకరాల భూమిని మీరు సేకరించారు, ఆ భూమిలో మీరు కట్టుకోవచ్చు. కానీ ఇక్కడ కార్గో ఎయిర్పోర్ట్ మీ లక్ష్యం కాదు, ప్రజల భూములు కొనుగొట్టడం మీ లక్ష్యము. ఎట్లాంటివి చేస్తే మాత్రం ప్రజా ప్రతిఘటన తప్పదని చెప్పి హెచ్చరిక జారీ చేస్తాం. ఈ కార్యక్రమాలన్నీ జయప్రదం చేయాలని చెప్పి పిలుపునిస్తున్నాం. కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదన రద్దు చేయాలని, బలవంతపు భూసేకరణ ఆపాలని కోరుతూ గత సుమారుగా సంవత్సరం పైబడి వివిధ రకాల ఆందోళన పోరాటాలు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవెన్ టీవీ న్యూస్. భారత ప్రతిష్టను ప్రపంచం ముందుకు తీసుకువెళుతున్న